ఒక వ్యక్తి చేసిన అప్పులు భరించలేక చనిపోయి నరకానికి వెళ్తాడు. అక్కడ 12 మంది శరీరాల్లోకి వెళ్లి తిరిగి బ్రతికే అవకాశం ఉంటుంది. ఆ వ్యక్తి వాళ్ళ శరీరాల్లోకి వెళ్లి ఏం చేశాడు, తిరిగి తన జీవితానికి వచ్చాడో లేదో చూద్దాం. చోయ్ అనే వ్యక్తిని చూపించడంతో మూవీ స్టార్ట్ అవుతుంది. అతను ఒక పెద్ద కంపెనీలో ఇంటర్వ్యూకి వెళ్తూ ఉంటాడు. చోయ్కి తన లవర్ కాల్ చేసి గుడ్ లక్ కూడా చెప్తుంది. అయితే అదే టైంలో అతని కళ్ళ ముందే రోడ్డు క్రాస్ చేస్తున్న ఒక వ్యక్తిని ఒక కారు గుద్దేస్తుంది. అతను నేరుగా చోయ్ కాళ్ళ దగ్గర పడిపోతాడు. చోయ్ అతన్ని కాపాడేందుకు ఎంత ప్రయత్నం చేసినా ప్రయోజనం ఉండదు. అతని చేతుల్లోనే ప్రాణాలు విడిచేస్తాడు. ఈ ఘటన చోయ్కి మైండ్లోనే ఉండిపోతుంది. దీని ప్రభావంతో ఇంటర్వ్యూలో అతను సులభమైన ప్రశ్నలకు కూడా సమాధానం చెప్పలేకపోతాడు. సో అతని ఉద్యోగం దొబ్బుతుంది. తర్వాత 7 సంవత్సరాల పాటు చోయ్ పని కోసం తిరుగుతూనే ఉంటాడు. ఒకసారి కూలి పని, ఇంకోసారి వెయిటర్, మరోసారి ట్యాక్సీ డ్రైవర్గా పనిచేసి అప్పుల్ని తీర్చుకునేలా కష్టపడుతూ ఉంటాడు. అతని ఫ్రెండ్స్ మంచి ఉద్యోగాలు సంపాదించి సంసారాలు చేసుకుంటూ ఉంటారు. కానీ వేలాది రెజ్యూమ్లు పంపిన చోయ్కి సరైన ఉద్యోగం మాత్రం రాదు. ఇలా కాలం గడుస్తూనే ఉంటుంది. ఒకరోజు చోయ్ని అదే కంపెనీ వాళ్ళు మళ్ళీ ఇంటర్వ్యూకి పిలుస్తారు. అక్కడికి వెళ్ళిన తర్వాత మేనేజర్ అతని గతాన్ని విని ఆశ్చర్యపోతాడు. చోయ్ అన్ని సంవత్సరాలు చిన్న చిన్న పనులు చేస్తూ జీవనం కొనసాగిస్తున్నాడని తెలుసుకుంటాడు. అయితే అతని పట్టుదల చూసి మేనేజర్ ఎంతో ఇంప్రెస్ అయిపోతాడు. దీంతో మళ్ళీ చోయ్లో ఒక ఆశ చిగురిస్తుంది. కానీ కొద్దిసేపటికి అతనికి ఒక భయంకరమైన వార్త తెలుస్తుంది. అతను పెట్టుబడి పెట్టిన కంపెనీ పూర్తిగా మూతపడిపోయి ఉంటుంది. సో మొత్తం డబ్బు గంగార్పణం. ఇది విన్న చోయ్ కోపంతో నేరుగా ఆ ఇన్వెస్టర్ ఇంటికి వెళ్ళి అతని తలుపు కొడతాడు. లోపల డోర్ లాక్ చేసి ఉంటుంది. ఇలా చోయ్ జీవితంలో ప్రతిసారి ఎదురు దెబ్బలే తగులుతూ ఉంటాయి. సో నిరాశతో జెన్నీ ఇంటికి వెళ్తాడు. జెన్నీ తన లవర్. అక్కడ కూడా మనోడికి షాక్ తగులుతుంది. జెన్నీ ఒక కాస్ట్లీ కారు నుంచి దిగుతుంది. ఆ కారు ఆమెది కాదు, వేరే వ్యక్తిది. జెన్నీ చోయ్కి కొంత డబ్బు ఇచ్చి సహాయం చేయాలనుకుంటుంది. కానీ చోయ్, నన్ను పూర్తిగా మర్చిపో జెన్నీ, నేను ఓడిపోయిన వ్యక్తిని, నీ జీవితాన్ని నా వల్ల వృధా చేసుకోకు అంటాడు. తర్వాత నిరాశతో తిరిగి ఇంటికి వెళ్ళిపోతాడు. అక్కడ ఇంకా పెద్ద షాకు. రెంట్ కట్టలేదని అతని సామాన్లు ఇంటి యజమాని అతన్ని బయటికి పంపించేస్తాడు. తర్వాత రోజు ఉదయం అతని కంపెనీ నుంచి ఒక మెసేజ్ వస్తుంది. అందులో మీరు ఉద్యోగానికి సెలెక్ట్ కాలేదు అని రాసి ఉంటుంది. ఇది చూసి చోయ్ మానసికంగా పూర్తిగా కుంగిపోతాడు. ఏం చేయాలో అర్థం కాక నేరుగా ఆఫీస్ మిద్దెక్కుతాడు. జరిగిందంతా గుర్తు చేసుకుంటాడు. ఆ రోజు అతని చేతుల్లో ఆ వ్యక్తి చనిపోయిన రోజు నుంచి తన జీవితం అంధకారంలోకి పడిపోయింది. ఆ తర్వాత ఒక్క అడుగు ముందుకు వేస్తాడు. ఒక్కసారిగా చుట్టూ అంతా చీకటి కమ్మేస్తుంది. చోయ్ కళ్ళు తెరిచేసరికి ఒక విమానంలో ఉంటాడు. మానిటర్లు చూసి ఒక్కసారిగా ఉలిక్కి పడతాడు. అందులో కనిపించిన ముఖం అతని ముఖం కానే కాదు. అతను ఇంకొకరి శరీరంలోకి మారిపోయి ఉంటాడు. అదే టైంలో అతని ఎదురుగా ఒక అమ్మాయి కనిపిస్తుంది. ఆమె చేతిలో ఒక లెటర్ ఉంటుంది. ఆమె ఆ లెటర్ ఓపెన్ చేసి చోయ్ చనిపోయాడు, చనిపోవడం అంటే బాధ నుంచి విముక్తి కాదు, బాధ అనేది మరణం తర్వాత కూడా వెంటాడుతుంది అంటుంది. ఇదంతా చెప్పిన తర్వాత ఆమె చోయ్ని ఒక విచిత్రమైన ప్రదేశానికి తీసుకెళ్తుంది. అది చాలా ఎత్తైన టవర్. అక్కడ నుంచి భయంకరమైన అరుపులు, కేకలు వినిపిస్తూ ఉంటాయి. అది చనిపోవాలని అనుకుని నరకంలో ఉన్న వాళ్ళ అరుపులు. అప్పుడు ఆ అమ్మాయి, నేను మృత్యు దేవతను, నువ్వు నీ ప్రాణాలని నువ్వే తీసుకోవాలనుకున్నావు, అందుకే నీకు శిక్ష వేయడానికి వచ్చాను అని చెప్తుంది. ఇది చెప్పిన వెంటనే ఆమె ఆకాశంలోకి విసిరేస్తుంది. అది నేరుగా కింద ఉన్న నరభక్షక మృగాల మధ్యలో పడిపోతుంది. ఇదంతా చూసిన చోయ్ భయంతో ఉచ్చబోసుకుంటాడు. అయితే వాటితో పోరాడుతూ ఒక్కసారిగా తిరిగి మళ్ళీ విమానంలో కళ్ళు తెరుస్తాడు. ఇక్కడ చోయ్కి, నువ్వు 12 మంది శరీరాల్లోకి ప్రవేశించి 12 సార్లు మరణించాలి. కానీ నరకం నుంచి తప్పించుకోవాలంటే ఈ 12 శరీరాల్లో కనీసం ఒక్కసారైనా బ్రతికి బయటపడాలి అంటుంది. ఇది అర్థమయ్యేలోపు మృత్యువు దేవత హెల్ మాయమైపోతుంది. తర్వాత ప్లేన్ ఇంజిన్లో ఏదో ప్రాబ్లం వస్తుంది. చోయ్ భయంతో లైఫ్ జాకెట్ వేసుకుంటాడు. కాసేపటికి పరిస్థితి అదుపులోకి వస్తుంది. ఆ తర్వాత భయంతో చోయ్ ప్లేన్లో తిరుగుతూ అక్కడ ఉన్న విలాసవంతమైన సామాన్లను చూసి ఆశ్చర్యపోతాడు. అయితే సడన్గా ఒక మెరుపులా మెరిసే వస్తువు అతని ముందు పడుతుంది. దానిలో ఒక వ్యక్తి జ్ఞాపకాలు, నైపుణ్యాలు నిండిపోయి ఉంటాయి. ఈ శరీరం అసలు ఎవరిదో అర్థం చేసుకోవడానికి చోయ్కి ఎక్కువ టైం పట్టదు. అతడు ఎవరో కాదు, అతను సంవత్సరాల తరబడి పనిచేయాలనుకున్న అదే కంపెనీ యజమాని మొదటి కొడుకు. అతని శరీరంలోనే చోయ్ ఉంటాడు. సో చోయ్ ఇంకా నాకు డబ్బుకు ఏ లోటు లేదనుకుంటాడు. ఈ కొత్త జీవితాన్ని ఎంజాయ్ చేయాలనుకుంటాడు. అయితే సడన్గా ఇంజిన్ పేలిపోతుంది. చోయ్ తొందరగా సీట్లో కూర్చొని బెల్ట్ పెట్టుకుంటాడు. కానీ విమానంలో భారీ పేలుడు ఒకటి జరిగి చోయ్ అక్కడికక్కడే చనిపోతాడు. మళ్ళీ చీకటి, మళ్ళీ మరణం. అయితే కళ్ళు తెరిచిన వెంటనే చోయ్ ఒక తలుపు ముందు కూర్చొని ఉంటాడు. ఆ తలుపు నరకపు ద్వారానికి దారి. తర్వాత హెల్ ఒక టేబుల్ దగ్గర కూర్చొని ఒక తుపాకీలో బుల్లెట్లు లోడింగ్ చేస్తూ, ఈ తుపాకీతో నేను నిన్ను మళ్ళీ మళ్ళీ చంపుతూనే ఉంటాను, మళ్ళీ కొత్త శరీరంలోకి పంపుతూనే ఉంటాను అంటుంది.
కానీ చోయ్‌కి ఈ గేమ్ రూల్స్ అసలు అర్థం కాలేదు. నాకు ప్రతిసారి భయంకరమైన మృత్యువే ఎదురైతే నరకం నుంచి నేను ఎలా తప్పించుకోగలను అని అడుగుతాడు. అప్పుడు హిల్ నవ్వుతూ అది నా సమస్య కాదు నీ సమస్య అని చెప్పి చోయ్‌ని నేరుగా నరకపు ప్రపంచంలోకి తీసుకెళ్తుంది. అక్కడ అంతా మండిపోతున్న అగ్నిగుండాలే ఉంటాయి. ఎటు చూసినా అరుస్తున్న ఆత్మలు. అవి అగ్నిలో కాలిపోతూ ఉన్న దృశ్యాలు కనిపిస్తూ ఉంటాయి. ఆ తర్వాత హిల్ అతనితో నువ్వు చేసిన తప్పేంటంటే మరణం నిన్ను వెతుక్కొచ్చేలోపు నువ్వే స్వయంగా మరణాన్ని అంగీకరించావు. అందుకే ఇప్పుడు నువ్వు శిక్ష అనుభవించాల్సిందే అంటుంది. ఆ తర్వాత ఆమె తుపాకీ లాగి కాల్చేస్తుంది. చోయ్ ఒక్కసారిగా గాలిలో పడిపోతున్నట్లు అనిపిస్తుంది. అతని మెదడులో ఒక్కసారిగా మెరుపులో ఒక మెగురు వచ్చి పడుతుంది. ఇప్పుడు అతను ఎవరో అర్థమైపోతుంది. ఇప్పుడు అతను ఒక పాపులర్ స్టంట్‌మన్ శరీరంలో వచ్చేసుంటాడు. అతను ఎటువంటి సేఫ్టీ లేకుండా ఎవరు ప్రయత్నించని ప్రమాదకరమైన స్టంట్ చేస్తూ ఉంటాడు. పారాషూట్ లేకుండా ఆకాశం నుంచి కిందకు దూకుతాడు. కోట్ల మంది ప్రజలు ఈ స్టంట్‌ను లైవ్‌లో చూస్తూ ఉంటారు. ఇప్పుడైనా బ్రతికిపోతే నాకు కోట్ల రూపాయలు వస్తాయి అనుకుంటాడు. అతనికి కొత్త శరీరంలో ఉన్న నైపుణ్యాలే ధైర్యం ఇచ్చి ఉంటాయి. నిజంగానే నేను దీన్ని చేయగలను అని అనుకుంటాడు. కానీ గాల్లో ల్యాండింగ్ సరిగ్గా ప్లాన్ చేయలేకపోయాడు. సో చోయ్ అక్కడికక్కడే మరణిస్తాడు. ఇంకోసారి కళ్ళు తెచ్చేసరికి అతను మళ్ళీ నరకపు ద్వారం ముందు కూర్చుని ఉంటాడు. హిల్ టేబుల్ దగ్గర కూర్చొని మరోసారి తుపాకీ లోడ్ చేస్తూ ఉంటుంది. నవ్వుతూ మూడో రౌండ్‌కి రెడీనా అంటుంది. చోయ్ ఇప్పుడు భయంతో కన్నా కోపంతో ఊగిపోతూ ఉంటాడు. ఎందుకంటే తనకు బ్రతికే అవకాశం అస్సలు ఇవ్వడం లేదు. నా ప్రాణం కోసం పోరాడే ఛాన్స్ కూడా ఉండకపోతే ఇదేం గేమో అని అడుగుతాడు. అలా విసిగిపోయి తన జీవితాన్ని గుర్తు చేసుకుంటాడు. పేదరికంలో పుట్టి ఎప్పటికీ ఒక మంచి ఉద్యోగం కూడా దొరకలేదు. అంతేకాదు తన లవర్‌ని కూడా కోల్పోయి ఉంటాడు. తన జీవితంలో స్ట్రగుల్స్ తప్ప ఇంకేమీ లేవు అంటాడు. కానీ హిల్‌కి ఇది నీ ఫీలింగ్స్ నాకెందుకు? నువ్వు నరకానికి అర్హుడివి అంటూ తుపాకీతో ట్రిగ్గర్ నొక్కేస్తుంది. మొత్తం అంధకారం, మరణం. కళ్ళు తెరిచేసరికి చోయ్ ఈసారి ఒక స్కూల్ పిల్లాడి శరీరంలో ఉంటాడు. తన ముందే ఒక స్టూడెంట్ అంతకుముందు మరణించిన స్టంట్ మ్యాన్ వీడియో చూస్తూ అతని చావుని చూసి నవ్వుతూ ఉంటాడు. అదే టైంలో ఆ మెరుస్తున్న రాయి మళ్ళీ చోయ్ మెదడులోకి ఎక్కిపోతుంది. అప్పుడు అసలు నిజం తెలుస్తుంది. ఈ పిల్లాడి తండ్రి చాలా కాలం క్రితమే చనిపోయి ఉంటాడు. తన తల్లితో ఒక్కడే ఉంటూ ఉంటాడు. అతని తల్లి రాత్రింబవళ్ళు కష్టపడుతూ పనిచేస్తూ ఉంటుంది. అయితే ఈ పిల్లాడికి చదువు అంటే అసలు ఇష్టం లేదు. ఎందుకంటే రోజు స్కూల్లో కొంతమంది ఎదవులు తనని ఇబ్బంది పెడుతూ ఉంటారు. ఒకరోజు స్కూల్లో అతన్ని బాగా కొడతారు. దీంతో ఏమీ ఆలోచించకుండా ఒక పొరపాటు చేస్తాడు. అదే టైంలో చోయ్ అతని శరీరంలోకి వచ్చుంటాడు. ఇప్పుడు చోయ్‌కి తన బ్రతుకు తెరువు, ఈ పిల్లాడి భవిష్యత్తు ఇద్దరు కీలకంగా మారిపోతారు. ఈసారి చోయ్ బ్రతికితే దరిద్రం పోయి కొత్త జీవితం స్టార్ట్ అయిపోతుంది. అదే టైంలో జేమ్స్ అనే అరుపు వినిపిస్తుంది. ఆ గ్రూప్ నుంచి జేమ్స్ అనే ఒక కుర్రాడు వచ్చి మరోసారి అతన్ని తిడుతూ వేధించడం మొదలు పెడతాడు. చోయ్ విపరీతంగా కోపంతో ఊగిపోతాడు. ఒక చేతు కొట్టబోతుంటే జేమ్స్ ఫ్రెండ్స్ వచ్చి దాడి చేస్తారు. చోయ్‌కి ఎవరు కూడా సహాయం చేయరు. ఇలా అయితే బ్రతకడం కష్టం అనుకుంటాడు. ఇక్కడ బ్రతకాలంటే ఒక బలమైన వ్యక్తి వెనక ఉన్నప్పుడే నన్ను కాపాడుకోగలను అనుకుంటాడు. అలా అనుకుంటే ఇంటికి వెళ్ళిపోతాడు. కానీ అక్కడ దారుణమైన పేదరికాన్ని చూసి చాలా బాధపడతాడు. అతనికి తన అసలైన తల్లి గుర్తుకొస్తుంది. ఆ పిల్లాడి తల్లితో కలిసి భోజనం చేసేటప్పుడు తన అసలు జీవితంలో తల్లి పడిన కష్టాలను గుర్తు చేసుకుని అనుకోకుండా కన్నీళ్లు పెట్టుకుంటాడు. తర్వాత ఆ రోజు జేమ్స్ నుంచి ఒక మెసేజ్ వస్తుంది. నాకు ఇవ్వాల్సిన డబ్బులు ఇవ్వకపోతే రేపటి నుంచి నువ్వు స్కూల్‌కు రావద్దు అని ఉంటుంది. ఈ విషయం గురించి మరుసటి రోజు జేమ్స్ గ్రూప్‌లో ఉన్న ఒక వ్యక్తి చోయ్‌ని కలిసి మాట్లాడతాడు. అప్పుడు అసలు విషయం తెలుస్తుంది. జేమ్స్ ఒంటరిగా ఎవరిని భయపెట్టలేడు అని. అతను 11వ తరగతి లీడర్ టామ్ అనే వ్యక్తి వెనుక ఉంటాడు. అందుకే ఎవరిని కావాలంటే వాళ్ళని టార్గెట్ చేయగలుగుతాడు. తర్వాత అదే రోజు లంచ్ టైంలో జేమ్స్ మళ్ళీ చోయ్‌ని అందరి ముందు అవమానించే ప్రయత్నం చేస్తాడు. కానీ ఈసారి చోయ్ వెనకడుగు వేయకుండా ఒక్కసారిగా చోయ్ చేతిలో ఉన్న న్యూడిల్స్ జేమ్స్ తల మీద కొడతాడు. సో జేమ్స్ కోపంతో తన ఫ్రెండ్స్‌తో చోయ్‌పై దాడి చేయమని చెప్తాడు. కానీ అతను కామ్‌గా ఉంటాడు. కారణం చోయ్ అతనితో ముందే మాట్లాడేసి ఉంటాడు. ఇప్పుడు చోయ్‌కి ఎవరు సహాయం అక్కర్లేదు. అదే సమయంలో జేమ్స్ నేరుగా 11వ తరగతి గ్యాంగ్ లీడర్ టామ్ దగ్గరికి వెళ్ళి హెల్ప్ అడుగుతాడు. సో టామ్ తన గ్యాంగ్తో కలిసి చోయ్‌కి గుణపాఠం చెప్పడానికి వస్తాడు. కానీ చోయ్‌ని చూసిన క్షణమే టామ్ ఒక్కసారిగా షాక్ అయిపోతాడు. ఇతను నిజంగా చిన్నపిల్లాడేనా? అతనికి జేమ్స్ మీద అనుమానం వస్తుంది. ఏంటి జేమ్స్, నువ్వు ఒంటరిగా ఒక చిన్న పిల్లాడితో తలపడలేవా అంటాడు. ఈ మాట విన్న జేమ్స్‌కి అసలైన అవమానం జరుగుతుంది. అయితే టామ్ వెనకడుగు వేయకుండా జేమ్స్‌పై దాడి చేసేందుకు ముందుకొస్తాడు. అయితే ఊహించిన విధంగా జేమ్స్ ఫ్రెండ్ ఒకడు ముందుకొచ్చి చోయ్‌కి సపోర్ట్ చేస్తాడు. దీంతో ఆ గొడవ అక్కడితో ఆగిపోతుంది. తర్వాత చోయ్ ఇలా ఉంటే కుదరదు, బలం పెంచుకోవాలనుకుని కష్టమైన వ్యాయామాలు చేస్తాడు. జేమ్స్ మాత్రం ఈ అవమానం మర్చిపోలేకపోతూ ఉంటాడు. అతని ఫ్రెండ్స్ అతన్ని మరింతగా రెచ్చగొట్టి, ఒక పిల్లాడితో కూడా ఓడిపోయావా,
నువ్వు వేస్ట్ అని అవమానిస్తూ ఉంటారు. ఈ అవమానాన్ని భరించలేకపోయిన జేమ్స్ ఒకరోజు సాయంత్రం చోయ్ ఒంటరిగా ఉన్న టైంలో ఒక పెద్ద రాయి తీసుకొని దాడి చేస్తాడు. సో చోయ్ అక్కడికక్కడే మరణిస్తాడు. మళ్ళీ చీకటి, మళ్ళీ మరణం. కళ్ళు తెరిచేసరికి మళ్ళీ నరకపు ద్వారం ముందు నిలబడి ఉంటాడు. వెంటనే తుపాకీ ట్రిగ్గర్ నొక్కిన శబ్దం. చోయ్ మళ్ళీ మరొక శరీరంలోకి వెళ్ళిపోయి ఉంటాడు. ఈసారి అతను కళ్ళు తెరిచేసరికి తన శరీరాన్ని ఒక కుర్చీకి బంధించి ఉంటారు. ఏం జరుగుతుందో అర్థం కాదు. చుట్టూ అరుస్తున్న అరుపులకి భయపడిపోతూ ఉంటాడు. కొందరు గూండాలు తనని దారుణంగా హింసిస్తూ ఉంటారు. చెప్పు, డబ్బులు ఎక్కడున్నాయి, ఆమెను ఎక్కడ దాచిపెట్టావు అంటారు. తర్వాత ఒక్కసారిగా చోయ్ మెదడులో మెరుపులా మళ్ళీ ఆ రాయి ప్రవేశిస్తుంది. సో ఇప్పుడు అసలు విషయం తెలిసిపోతుంది. ఇప్పుడు అతను ఒక సీరియల్ కిల్లర్ శరీరంలో ఉన్నాడు. ఇతను తన బాస్ లవర్ని ప్రేమించుంటాడు. ఆమెను రక్షించడానికి బాస్ దగ్గరే $10 మిలియన్ కొట్టేసుంటాడు. ఈ డబ్బుతో ఆమెను ఒక ప్లేస్లో దాచిపెట్టుంటాడు. కానీ బాస్కి దొరికిపోతాడు. సో అతను చావడానికి సిద్ధంగా ఉంటాడు. సో అప్పుడు చోయి శరీరాన్ని ఒడిచి పట్టుకుని తన చేతులను విడిపించుకుని వాళ్ళతో ఫైట్ చేస్తాడు. ఇప్పుడు చోయి ఏకైక లక్ష్యం ఆ $10 మిలియన్ తిరిగి వెతికి పట్టుకోవడం. ఈ డబ్బుతోనే తను ఒక కొత్త జీవితాన్ని ప్రారంభించవచ్చు. తర్వాత చోయ్ తలుపు తెరవగానే తను ఒక ట్రక్లో ఉన్నాడని తెలుసుకుంటాడు. ప్రమాదాన్ని ముందే పసిగట్టి ఒక బైక్ తీసుకుని దూకేస్తాడు. గూండాలు అతన్ని ఫాలో చేస్తూ ఉంటారు. మనోడు చోయ్ స్పీడ్ పెంచేస్తాడు. కానీ చివరికి ఒక ప్లేస్లో అతను దొరికిపోతాడు. కానీ తన టాలెంట్తో అక్కడి నుంచి తప్పించుకుంటాడు. అయినా కూడా కొంతమంది గుండాలు తన వెంట పడతారు. చోయ్ నేరుగా ఒక బిల్డింగ్ పై దూకి అక్కడి నుంచి ఒక స్విమ్మింగ్ పూల్లో దూకేస్తాడు. తర్వాత బాస్ లవర్ అతన్ని చూసి కౌగిలించుకుంటుంది. కానీ ఇక్కడే ఒక ట్విస్ట్ ఉంటుంది. చోయ్ ఆ డబ్బు గురించి చెప్పగానే లవర్ తనని కాల్ చేస్తుంది. సో మళ్ళీ చోయ్ నరకపు ద్వారం ముందు పడిపోతాడు. హిల్ నవ్వుతూ మళ్ళీ వచ్చావా అంటుంది. అయితే ఈసారి చోయ్ అమాయకుడేమో కాదు. ఆమెను చూసి నవ్వుతూ ఉంటాడు. డబ్బు ఎక్కడుందో నేను ఎవరికీ చెప్పలేదంటాడు. తర్వాత నేను వెళ్ళబోయే శరీరం నుంచి ఆ డబ్బు తీసుకుంటాను అంటాడు. మళ్ళీ కొత్త జీవితం, కొత్త మిషన్. చోయ్ కళ్ళు తెరిచేసరికి ఇప్పుడు అతను ఒక జైలు ఖైదీ శరీరంలో ఉంటాడు. అతని చుట్టూ ఉన్న ఖైదీలు, బ్రదర్ జాగ్రత్తగా ఉండు, నువ్వు రిలీజ్ అయ్యే 4 రోజుల ముందు ఒక హంతకుడు నిన్ను చంపబోతున్నాడు అని హెచ్చరిస్తారు. చోయ్ వాడెవడే ఉంటాడు అని ఆలోచిస్తూ ఉంటాడు. అప్పుడు హంతకుడు చోయ్ గదిలోకి వచ్చేస్తాడు. అయితే చోయ్ అతను చూసి ఒక్కసారిగా షాక్ అయిపోతాడు. అతను మరెవరు కాదు, తన స్కూల్లో తనని టార్చర్ చేసిన జేమ్స్. సో కోపంతో నేరుగా జేమ్స్ మీద దాడి చేస్తాడు. ఇంతలో అతని జైలు ఫ్రెండ్స్ నుంచి గొడవను ఆపుతారు. తర్వాత జైల్లో ఉండగానే మళ్ళీ ఆ మెరుస్తున్న రాయి చోయ్ మెదడులోకి దూసుకుపోతుంది. ఒక్కసారిగా అతనికి నిజమేంటో తెలుస్తుంది. ఇప్పుడు తను ఒక కొత్త ఫైటర్ శరీరంలో ఉంటాడు. అయితే అతని జీవితం చాలా వరస్ట్గా ఉంటుంది. అతని తల్లికి చాలా అప్పులు ఉంటాయి. ఈ కష్టాలను తీర్చడానికి ఒక ధనవంతుడి నేరాన్ని తన మీద వేసుకుని ఉంటాడు. వీడికి 18 ఏళ్ళు కూడా లేవు కాబట్టి అతనికి 2 సంవత్సరాలు మాత్రమే జైలు శిక్ష పడి ఉంటుంది. ఇదిలా ఉండగా ఒక లాయర్ అతన్ని కలుసుకోవడానికి జైలుకి వస్తాడు. నిజం మొత్తం ప్రపంచానికి తెలిసేలా చేస్తాను అంటూ మరికొంత డబ్బులు అడుగుతాడు. తర్వాత చోయ్ ఇప్పుడు జైల్లో ఉన్న జేమ్స్ను ఓడించాలి అనుకుంటాడు. నీ నిజ స్వరూపం నేను అందరికీ చెప్తాను అంటాడు. అందరూ అతన్ని ఒక క్రూరమైన హంతకుడని అనుకుంటారు. కానీ నిజం ఏమిటంటే అతను పిల్లల్ని చంపే మానసిక భయస్థుడు. తర్వాత అదే రోజు జైలు వర్క్షాప్లో ఒక ప్రమాదం జరిగి ఒక ఖైదీ తీవ్రంగా గాయపడతాడు. గార్డులు వెంటనే అతన్ని బయటికి తీసుకెళ్తారు. అదే టైంలో కొందరు గూండాలు చోయ్ను చుట్టుముట్టి దాడి చేస్తారు. కానీ చోయ్ ఫైటర్ బాడీలో ఉన్నాడు కదా, సో అందరినీ కుక్కను కొట్టినట్లు కొడతాడు. అయితే అసలు రివెంజ్ ఇంకా ఉంది. చోయ్ నేరుగా జేమ్స్ గదిలోకి వెళ్తాడు. తనలో చనిపోయిన ఆత్మలు ప్రవేశించినట్లు నటిస్తాడు. చోయ్ శరీరంలో స్కూల్ పిల్లాడు ప్రత్యక్షమవుతాడు. జేమ్స్తో నన్ను చంపిన రోజు నుంచి నిన్ను నీడలా వెంటాడుతున్నాను అంటాడు. అది విన్న జేమ్స్ ఉచ్చబోసుకుంటాడు. ఆ తర్వాత చివరికి చోయ్ విడుదలయ్యే రోజు వచ్చేస్తుంది. చోయ్ బయటకు వచ్చిన వెంటనే అతన్ని లాయర్ కలుస్తాడు. ఆ లాయర్ అతనికి మళ్ళీ డబ్బు ఆఫర్ చేస్తాడు. కానీ చోయ్ నవ్వుతూ నా జీవితాన్ని ఎలా ముందుకు తీసుకెళ్లాలో నాకు తెలుసు అంటాడు. తర్వాత చోయ్ నేరుగా సముద్ర తీరానికి వెళ్తాడు. అక్కడ తను ఇంతకు ముందు జీవితంలో దాచిపెట్టిన $10 బిలియన్ వెతికి తీసుకుంటాడు. ఈ డబ్బుతో ఇప్పుడు కొత్త జీవితాన్ని ప్రారంభించాలనుకుంటాడు. ఇంటికి వెళ్ళి తన భవిష్యత్తు గురించి బాగా ఆలోచిస్తాడు. అయితే అదే రోజు రాత్రి తన తల్లి గురించి ఒక భయంకరమైన కల వస్తుంది. ఆమెను కోల్పోయిన బాధలో చోయ్ కన్నీళ్లు పెట్టుకుంటాడు. అంతలోనే ఫైటర్ తల నుంచి కాల్ కూడా వస్తుంది. ఆమెను కలవాలని నిర్ణయించుకుంటాడు. అతని ప్లాన్ ప్రకారం $10 మిలియన్ 2 బ్యాగుల్లో పెడతాడు. ఒక బ్యాగు ఫైటర్ తలకి ఇవ్వాలని నిర్ణయించుకుంటాడు. మరో బ్యాగు స్టేషన్లోని లాకర్లో దాస్తాడు. అలా అన్ని సర్దుకుని అతను ఫైటర్ నివసించే ప్రాంతానికి వెళ్తాడు. కానీ అక్కడే ఒక ఊహించని సంఘటన జరుగుతుంది. ఒక వ్యక్తి నేరుగా వచ్చి కత్తితో చోయ్ని పొడిచేస్తాడు. అతను ఎందుకు పొడిచాడో తెలియదు. అప్పుడు ఆ వ్యక్తి నువ్వు నా కూతుర్ని కారుతో గుద్ది చంపేశావంటాడు.
చోయ్ ఒక్కసారిగా షాక్ అయిపోతాడు. అప్పుడు చోయ్, "నువ్వు అనుకున్న వ్యక్తిని నేను కాదు. నేను డబ్బు కోసం ఆ నేరాన్ని నా మీద వేసుకున్నాను" అంటాడు. నిజమైన హంతకుడు వేరే వ్యక్తి అంటాడు. ఆ మాట విన్న వెంటనే ఆ వ్యక్తి భయంతో అక్కడి నుంచి పారిపోతాడు. ఈలోపు అక్కడికి జైలు ఫ్రెండ్ వస్తాడు. వాడు చోయ్‌ని చూసి నవ్వుతూ ఉంటాడు. నిజానికి నేను చంపడానికి జైలుకెళ్ళాను. కానీ నువ్వు అక్కడ లేవు. ఇప్పుడు నిన్ను చంపితే నాకు భారీ మొత్తంలో డబ్బొస్తుందని చంపేస్తాడు. సో చోయ్ మళ్ళీ నరకం చూడక తప్పదు. సముద్రం ఎక్కడ, డబ్బులెక్కడ అన్నీ తన కళ్ళ ముందే చీకటిలో అంతమైపోతాయి. అప్పుడే అతనికి ఫైటర్ తల్లి నుంచి కాలొస్తుంది. కానీ అప్పటికే చోయ్ తిరిగి నరకానికి వెళ్ళిపోతాడు. మళ్ళీ హెల్ ముందుంటాడు. అయితే ఈసారి చోయ్ పూర్తిగా మానసికంగా విసిగిపోయి ఉంటాడు. తన తల్లిని గుర్తు చేసుకుని కన్నీళ్లు పెట్టుకుంటాడు. అప్పుడు హెల్ నవ్వుతూ, "ఈసారి కూడా ఫెయిల్ అయిపోయావు" అంటుంది. సో వెంటనే ట్రిగ్గర్ నొక్కేస్తుంది. ఇప్పుడు అసలు ట్విస్టు. చోయ్ కళ్ళు తెరిచేసరికి ఇప్పుడు తను ఒక మోడల్ శరీరంలో ఉంటాడు. అతను ట్రైన్ స్టేషన్ దగ్గర ఉంటాడు. తప్పనిసరి పరిస్థితుల్లో స్టోరేజ్ రూమ్లోకి పరిగెడతాడు. అక్కడ దాచిపెట్టిన డబ్బు బ్యాగు తీసుకుంటాడు. తర్వాత అతని కళ్ళ ముందు ఒక పెద్ద పోస్టర్ మెరుపులా కనిపిస్తుంది. ఆ వెంటనే ఒక మిస్టరీని ఛేదించినట్లు చోయ్ మెదడులో మెరుస్తున్న రాయి ప్రవేశిస్తుంది. ఇప్పుడు అతను ఎవరో తెలుస్తుంది. అతను ఒక మోడల్ శరీరంలో ఉన్నాడు. ఇంటికొచ్చిన తర్వాత అక్కడ లగ్జరీ లైఫ్ చూసి షాక్ అయిపోతాడు. అంతలోనే తన కొత్త ఫ్రెండ్ ఫోన్ చేసి, "బ్రో, పార్టీకి వెళ్దాం రా, బాగా ఎంజాయ్ చేద్దాం" అంటాడు. చోయ్ వెంటనే పార్టీకి వెళ్తాడు. కానీ అక్కడే అతను ఒక ఊహించని వ్యక్తిని కలుసుకుంటాడు. ఇప్పటి వరకు అతను ఎన్నో సంవత్సరాలుగా ఉద్యోగం కోసం ప్రయత్నిస్తున్న అదే కంపెనీ CEO అతని కళ్ళ ముందు ఉంటాడు. చోయ్ అతనితో మాట్లాడేందుకు ప్రయత్నం చేస్తాడు. కానీ అతనికి ఏమైందో అర్థం కాదు. అతను అక్కడికక్కడే కుప్పకూలిపోతాడు. తర్వాత మెల్లిగా కళ్ళు తెరుస్తాడు. ఇప్పుడు తను తన అన్నతో కలిసి ఒక కేఫ్లో ఉంటాడు. అయితే వాళ్ళ అన్న బయటికి వెళ్ళిపోవడంతో కేఫ్ మొత్తం తానే చూసుకోవాలి. అతను వెయిటర్గా పనిచేస్తున్నప్పుడు ఒక పరిచయమైన ముఖం కేఫ్లోకి వస్తుంది. అక్కడ తన గతంలో తను ప్రేమించిన అమ్మాయి జెన్నీ ఉంటుంది. వీడికి మళ్ళీ గుండెల్లో గంటలు మోగుతాయి. తనతో ఉన్న క్షణాలు మొత్తం గుర్తుకొస్తాయి. జెన్నీ తన పుస్తకాన్ని పట్టుకొని నడుస్తూ ఉండగా పేజీలు గాల్లోకి ఎగిరిపోతాయి. ఆ టైంలో చోయ్ అక్కడికి వచ్చి ఆమెకి సహాయం చేసి ఉంటాడు. అక్కడే వాళ్ళ ప్రయాణం మొదలైంది. అలాగే చివరిగా తను జెన్నీని ఎందుకు వదిలేశాడో కూడా గుర్తు చేసుకుంటాడు. తన జీవితంలో సర్వం కోల్పోయినప్పుడు నా వల్ల నీ జీవితం పాడవకూడదు అని చెప్పుంటాడు. తర్వాత తన అన్నయ్య, ఆమె ఇప్పుడు ఒక ఫేమస్ రైటర్, తనకి ఒక అవార్డు కూడా వచ్చింది అని చెప్తాడు. అది విని చోయ్ షాక్ అయిపోతాడు. సో చోయ్ ఆమె రాసిన నవల వెతికి చదవడం స్టార్ట్ చేస్తాడు. అయితే అందులో రాసిన స్టోరీ తనతో ఉన్న రోజులనే గుర్తు చేస్తుంది. సో జెన్నీ ఈ నవల నా గురించి రాసింది కాబట్టి అతను జెన్నీని వదిలేసినా జెన్నీ మాత్రం ఆ ప్రేమని వదులుకోలేదు. సో దీంతో తన ప్రేమని మళ్ళీ చెప్పాలనుకుంటాడు. "నేను నా చివరి శ్వాస వరకు నిన్ను ప్రేమిస్తాను. ఇక నుంచి ఎప్పుడూ నేను వదిలిపెట్టును" అంటాడు. అంతేకాకుండా ఒకప్పుడు జెన్నీ తన నవల పూర్తయిన తర్వాత ఒక పెన్ను బహుమతిగా ఇస్తానని మాటిచ్చుంటాడు. సో అది ఇప్పుడు ఇవ్వాల్సిన టైం వచ్చింటుంది. సో ఆ రోజు సాయంత్రం ఒక అందమైన పెన్నును కొంటాడు. తర్వాత చోయ్ జెన్నీకి పెన్ను ఇవ్వాలనుకుని ఆగిపోతాడు. ఏదో తెలియని అనుమానం, భయం అతన్ని ఆపేసింది. అయితే అదే రోజు చోయ్ ఒక ఊహించని నిజాన్ని తెలుసుకుంటాడు. ఆ రోజు జెన్నీని కారులో వదిలిపెట్టిన వ్యక్తి అసలు ఆమె బాయ్ ఫ్రెండ్ కాదని, ఆమె బ్రదర్ అని తెలుస్తుంది. సో చోయ్ ఎంత పెద్ద తప్పు చేశాడో అర్థమవుతుంది. తర్వాత రోజు చోయ్ జెన్నీ కోసం ఒక ప్రత్యేకంగా టీ తీసుకొని వస్తాడు. అయితే తన గురించి చెప్పలేకపోతాడు. కానీ ఒక స్టోరీ చెప్తాడు. ఒక వ్యక్తి రకరకాల శరీరాల్లోకి మారిపోతూ ప్రతిసారి చావుని ఎదుర్కొంటూ ఉంటే నరకం నుంచి తప్పించుకోవడానికి ట్రై చేస్తూ ఉంటాడు అంటూ తన స్టోరీ చెప్తాడు. అతను చెప్పిన కథ అంత స్పష్టంగా, అంత లోతుగా, ఏదో నిజంగా జరుగుతున్నట్లు ఉండడంతో జెన్నీ పూర్తిగా లీనమైపోతుంది. "ఇంత అద్భుతమైన స్టోరీని నువ్వు ఎలా చెప్పగలుగుతున్నావు" అంటుంది. "ఈ కథలో హీరో ఎవరు" అని అడుగుతుంది. కానీ చోయ్ టాపిక్ డైవర్ట్ చేసి, "నీ ఆటోగ్రాఫ్ నాకు కావాలని" అడుగుతాడు. అయితే జెన్నీ పెన్ను వాడుతుందని గమనిస్తాడు. ఈ పెన్ను జెన్నీకి ఎక్కడిది, తన తల్లి ఆమెకి ఇచ్చిందేమో అనుకుంటాడు. తర్వాత ఆ రోజు నుంచి చోయ్ ప్రతిరోజు జెన్నీని కలవడం ప్రారంభిస్తాడు. ప్రతిరోజు ఒక కొత్త కథ చెప్తూ ఉంటాడు. జెన్నీ ఆశ్చర్యపోతూ ఉంటుంది. "నువ్వు చెప్పిన ప్రతి సంఘటన నిజంగా జరిగినట్లే అనిపిస్తుంది" అంటుంది. తర్వాత ఒకరోజు భారీ వర్షం కురుస్తూ ఉంటుంది. చోయ్ జెన్నీకి ఒక రెడ్ అంబ్రెల్లా బహుమతిగా ఇస్తాడు. ఇది చూసి జెన్నీ చాలా హ్యాపీగా ఫీల్ అవుతుంది. తర్వాత చోయ్ కేఫ్లోకి తిరిగి వెళ్తాడు. అయితే అక్కడ ఊహించిన ప్రమాదం ఒకటి జరుగుతుంది. విరిగిపోయిన ఎర్రటి గొడుగు చూసి జెన్నీకి ఏమైందో అని చోయ్ షాక్ అయిపోతాడు. కానీ జెన్నీ బాగానే ఉంటుంది. చోయ్ ఆమె దగ్గరికి వెళ్తాడు. జెన్నీ చాలా సున్నితంగా అతని గాయానికి మందు వేస్తుంది.
అప్పుడు జెన్నీకి అర్థమవుతుంది చోయ్ అనుభవించిన బాధని నేను అనుభవిస్తున్నాను అని. అతన్ని కోల్పోయిన తర్వాత తను కూడా ఇలానే చాలా బాధపడ్డానని గుర్తు చేసుకుంటుంది. సో ఇక్కడ నుంచి నువ్వు నన్ను మళ్ళీ కలవద్దు, నీ స్టోరీ నా లవర్ని గుర్తు చేస్తుంది అని చెప్పి వెళ్ళిపోతుంది. తర్వాత చోయ్ తన సమాధిని చూసి ఆశ్చర్యపోతాడు. ఒక మూల నుంచి జెన్నీ తన ఫోటో ముందు కూర్చొని ఏడుస్తూ ఉంటుంది. ఆమె వెళ్ళిపోయిన తర్వాత చోయ్ ఆ సమాధి ముందు నిలబడి భారీగా ఏడుస్తాడు. అక్కడ తన తల్లి కనిపిస్తుంది. అతన్ని కోల్పోయిన బాధతో ఆమె కన్నీళ్లతో విలవిల్లాడుతూ ఉంటుంది. సో చోయ్ తన తల్లితో గట్టిగా ఏడుస్తూ మన్నించమని వేడుకుంటాడు. ఆమె కోసం ఒక లెటర్ రాసి దాంతోపాటు డబ్బులతో నిండిన బ్యాగును ఆమె ఇంటి ముందు వదిలేసి వెళ్ళిపోతాడు. తర్వాత రోజు చోయ్ మళ్ళీ జెన్నీని కలుస్తాడు. ఈసారి ఆమె కోసం స్టోరీని కొనసాగించాలనుకుంటాడు. జెన్నీ ఆశ్చర్యపోతూ నువ్వు చెప్పే స్టోరీ అంతా నిజమే అనిపిస్తుంది అంటుంది. అయితే చోయ్ జెన్నీ వైపు చూస్తూ నిజాన్ని ఒప్పుకుంటాడు. ఇది కథ కాదు, నేనే నిజమైన చోయ్ని అంటూ తన ప్రయాణం మొత్తం వివరంగా చెప్తాడు. అతనికి మళ్ళీ మళ్ళీ ఎలా మరణం ఎదురైందో వివరిస్తాడు. తన జీవితం ఎందుకు ఇలా మారిపోయిందో చెప్తాడు. ఇప్పటి నుంచి నేను ఎప్పటికీ వదిలిపెట్టను అని జెన్నీకి మాట కూడా ఇస్తాడు. అయితే సడన్గా ఒక ట్విస్ట్, ఒక పెద్ద కారు వాళ్ళ ముందు ఆగుతుంది. అందులో అతను ఎప్పుడో ఇంటర్వ్యూ ఇచ్చిన కంపెనీ యజమాని ఉంటాడు. అప్పుడే చోయ్ ఒక భయంకరమైన నిజాన్ని గ్రహిస్తాడు. ప్రతి జన్మలోనూ నేను ఎవరి శరీరంలోకి వెళ్ళినప్పుడల్లా ఆ వ్యక్తితో ఏదో ఒక సంబంధం ఉండే ఉంటుంది అనుకుంటాడు. ఈయన ఏరోప్లేన్ ప్రమాదానికి కారణమైన వ్యక్తి. ఈలోపు ఆ వ్యక్తి కారుతో జెన్నీ మీదకి దూసుకొస్తాడు. అదే స్పీడ్లో చోయ్ను కూడా ఢీ కొట్టేస్తాడు. తర్వాత పోలీసులు వచ్చి సంఘటన స్థలంలోని అన్ని ఆధారాలను మాయం చేస్తారు. చోయ్ కళ్ళు తెరిచేసరికి తన ముందు నరకపు ద్వారం తెరిచి ఉంటుంది. ఇప్పుడు అతనికి ముగ్గురులో దోషం ఎవరిదో అర్థమైపోతుంది. ఈ మొత్తం స్టోరీ వెనుక ఉన్న అసలు దోషి అదే కారులో ఉన్న వ్యక్తి. ఈసారి నేను బ్రతకడానికి ప్రయత్నం చేయను, ఈసారి నేను పగ తీర్చుకోవాలనుకుంటున్నాను అంటాడు. అతను తన చేతిలో ఉన్న గన్ను తీసుకుని మరణ దేవత వైపు చూసి కాల్చుకుంటాడు. ఈ సీన్తోనే మూవీ ఎండ్ అవుతుంది. సో ఇది ఫ్రెండ్స్ ఇవాళ వీడియో. డోంట్ ఫర్గెట్ సబ్స్క్రైబ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.